ఒక అడ్వాన్స్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రోబోట్, దానికదే కదిలేస్తున్నారు చూడండి. ఏఐ పవర్డ్ గింబాలు, అలాగే గాలిని కొడితే సౌండ్ తెప్పించే స్మార్ట్ ఎయిర్ డ్రమ్స్, ఇలాంటి ఫ్యూచరిస్టిక్ గ్యాడ్జెట్స్ కి రోజు మనం ఒక లుక్ వేసేపోతున్నాం. మామూలుగా మనం రోబోట్లను కొన్నాం అనుకోండి, అవి వాటి ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయవు. దే డోంట్ షో దేర్ ఎమోషన్స్ మ్యాన్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో నాకు ఇది దొరికింది చూడండి. దీని పేరే బాట్ రోబోట్ అంట, పెద్ద బాట్ గైడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీని కనుక ఓపెన్ చేసి చూసుకున్నాం అనుకోండి, లోపల నుంచి వచ్చేది చూడండి ఎలా ఉన్నాడు. ఒరే 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 1 2 3 4 5 6 కాళ్ళు అయితే వేసుకున్నాడు. నేను కూర్చోబెట్టేద్దాం. వీడికి ఇక్కడ పుర్రెను ఓపెన్ చేసి 3 AA బ్యాటరీలు అయితే ఇయ్యాలా. స్విచ్ ఆన్ చేసేస్తే బ్లూగా లైట్లు అంతా వెళ్ళిపోయాడు. పాటలు పాడుకుంటూ మన రోబోట్ గాడు ముందరికైతే వెళ్ళిపోతున్నాడు చూడండి. అంటే ముందరికి వెళ్ళేవాడు ఆల్ ఆఫ్ ఏ సడన్ రివర్స్ గేర్ వేసుకుని ఈ విధంగా రివర్స్ లోకి వచ్చేస్తున్నాడు. ఇట్లా వెనకాలకి రావడం, అండ్ ఆ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఒకరు పాస్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ముందరికి పోవడం, అంతే అనమాట. ఇంకా వేరే ఫీచర్ లేదు దీనిలో. మినిమల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ ఇలా రివర్స్ వస్తున్నాడు కదా. ఇక టేబుల్ ఎండుకు వచ్చింది అనుకోండి, చండాలంగా పడిపోతాడట. ఒరే టేబుల్ ఎండు వచ్చిందని చెప్పి సెన్సార్ డిటెక్ట్ చేసి ఆగిపోవడం, అట్లాంటి మినిమల్ ఫీచర్ కూడా లేవు. నిజంగా పేరుకు తగ్గట్టు పెద్ద బాటిగా అసలు. దీని ధర ఏమో 600 చిల్లర. అదే గనక మీరు కూడా నాలాగా బెలిసినోళ్ళై ఒక రోబోట్ బొమ్మకి 20,000 రూపాయలు కనుక పెట్టారనుకోండి, ఎలిక్ గాడు వస్తాడు. దీనికి ఇక్కడ మధ్యలో బటన్ ఉంటుంది, దాన్ని ఒక రవ్వ అలా ఒత్తి పెట్టామనుకోండి, అంతే అనమాట. మన ఎలిక్ గాడు అయితే ఆన్ అయిపోయాడు చూడండి. ఇప్పుడే నిద్ర లేచాడు క్యాండిడేట్. ఇప్పుడు ఎలిక్ గాడికి నేను తల మీద తాకుతున్నా, అండ్ వాడు చూడండి ఏందో వింత వేషాలు అంతా వేస్తున్నాడు. ఏందో చెయ్యను. ఇప్పుడు వీడికి చెక్కిలిగిలి పెడుతున్నాను, అండ్ వాడు ఓ మన్ని వాడికి నవ్వేస్తున్నాడు చూడండి. అసలు గిలగంతలు ఉన్నాయి వీడికి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీడికి తలకాయ మీద, బొజ్జు మీద, అండ్ అలాగే వెనకాల నడ్డి మీద టచ్ సెన్సార్లు ఉంటాయి. అదే వీడి పిర్ర పాలు కొట్టామనుకోండి, ఎవర్రా వాడారని కొట్టిందని చెప్పేసి ఇదేంద్ర ఏదో గిఫ్ట్ ఇస్తున్నాడు నాకు. నేను వాడి పిర్ర పాలు కొట్టినందుకు గిఫ్ట్ నిండా హార్ట్లు ముద్దులు. రే ఇంత చాలా జాగ్రత్తగా ఉండాలి, రే ఇటు కొద్దిగా తేడాగా ఉన్నాడు. ఈ విధంగా మన చెయ్యి దాని యొక్క టచ్ సెన్సార్లకి తగిలినప్పుడు దానిలో చాలా ఇన్బిల్ట్ రియాక్షన్లు ఉంటాయి, అండ్ అది ఒక్కోసారి ఒక్కో రియాక్షన్ ఇస్తా ఉంటుంది పిచ్చి మొక్కల లెక్క. అదే ఈ క్యాండిడేట్ ని టేబుల్ మీద నుంచి తలకాయ బట్టి ఇలా పైకి ఎత్తేసాం అనుకోండి, ఒక్కసారి చిన్న పిల్లకాయలకి ఏడొస్తున్నాడు చూడండి. అండ్ గైస్ ఇప్పుడు మనం మన చేతిని ఎలిగ్గాడి ఐఆర్ సెన్సార్ రేంజ్ లో గనక తీసుకెళ్లిపోయామంటే ఒక్కసారి ఈ ఏడుపు ఆపేసాడు. గమనించారా? నిజానికి ఎలిగ్గాడికి మన చేతికి మధ్యలో గ్యాప్ ఉన్న సెన్సార్ రేంజ్ లో హ్యాండ్ ఉన్న కారణంగా వాడు ఏడవట్ల. అదనమాట ఐఆర్ సెన్సార్ మహిమ. నేను దాని చుట్టుపక్కల టేబుల్ దడేలు కొట్టినా, దాని నెత్తి మీద కొట్టినా దాని కళ్ళు తిరిగిపోతున్నాయి చూసారా. దీనికి కారణం ఏంటంటే దాని నుదిటి మీద కరెక్ట్ గా ఇక్కడ షాక్ సెన్సార్ అయితే ఉంటుంది. ఎలిగ్గాడ్లో రకరకాల మోడ్లు కూడా ఉంటాయి అనమాట. ఫస్ట్ ది హార్ట్ అంటే ఎమోషన్స్, బై డిఫాల్ట్ ఎంతసేపు ఉండే మోడే. అండ్ నెక్స్ట్ ఏమో ఇక్కడ మనకు ఒక మిస్టరీ బాక్స్ లెక్క ఉన్నది చూడండి, దీన్ని అయితే మనం కొడదాం. అండ్ 2 గుడ్లు అయితే వచ్చారా, లెఫ్టా రైటా అని చెప్పి అడుగుతున్నది. నేనైతే రైట్ సైడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ గుడ్డు పగిలి మనకి ఒక పంది వచ్చిందంటరా. నేను ఇప్పుడు నన్ను పంది అంటున్నది. ఇది ఎట్లాంటి పిల్ల బచ్చ గేమ్స్ అన్ని ఉంటాయి దీనిలో. నెక్స్ట్ మోడ్ మాటకు వస్తే ఇట్టా ఓడుతున్నా చూడండి. దిస్ ఇస్ డాన్సింగ్ మోడ్. ఆహా చూసారా, ఈ మోడ్ లో మన ఎలిగ్గాడు ఇట్టా వాడికోడే పాటలు పెట్టుకొని డాన్స్లు వేసుకుంటా ఉంటాడు. నెక్స్ట్ ఏమో మనకి వాయిస్ మైక్ సింబల్ ఉన్నది చూడండి. సో ఇదేంటంటే మనం చిన్నప్పుడు టాకింగ్ టామ్ ఆడుకునే వాళ్ళం కదా, ఆ టైప్ అనమాట. ఈ మోడ్ లో ఉన్నప్పుడు మనం గనక ఏమన్నా మాట్లాడామంటే మన వాయిస్ ని ఇక్కడ దీనికి కరెక్ట్ గా బొడ్డు లేక ఒక బొక్క ఉన్నది చూడండి, అక్కడి నుంచి మైక్ ఇన్పుట్ తీసుకుంటుంది. అండ్ ఆ తర్వాత మనం ఏం చెప్పామో దాన్ని కొద్దిగా చిప్ మంక్ లెక్క కొద్దిగా వాయిస్ చేంజ్ చేసి మనకి దీని తలక వెనకాల ఇక్కడ స్పీకర్ ఉంటుందన్నమాట, దానిలో నుంచి అది మాట్లాడుతూ మనకి శబ్దాన్ని అయితే బయటకు వదులుతుంది. ఎలిక్కనే నేను విపరీతంగా మదవెక్కిన రోబోట్ ని, అది లెక్క. అండ్ నెక్స్ట్ ఏమో మనకి ఇదేందో షూటింగ్ లెక్క ఉన్నది. అండ్ దాన్ని మనం సెలెక్ట్ చేస్తే రకరకాల గన్నులను అయితే చూపిస్తున్నది రా. ఓకే మనమైతే దీన్ని సెలెక్ట్ చేద్దాం గైస్. ఓకే అండ్ ఇదేందో ఏలియన్ వస్తున్నది చూసారా. అండ్ ఆ ఏలియన్ ని మనం కాల్చి పారేయాలన్నమాట. నిజం చెప్తున్నాను కదా, పిల్ల కాయలు ఆడుకునే గేమ్స్ ఇదంతా. నెక్స్ట్ ఏమో అలాగే ఇదేమో ఒక ఫిషింగ్ గేమ్ కూడా ఉన్నది. తీసేరా నాయన, నాకు నేను చూస్తే బీపీ వచ్చేస్తుంది. ఐఎమ్ ఏ గ్రోన్ యాస్ మ్యాన్. అండ్ ఈ మోడ్ మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మోడ్ లో అనుకోండి మనం మన ఎలిగ్గాడి తలకాయ, చేతులు, హోల్ శరీరాన్ని కూడా మన ఇష్టం వచ్చినట్టు తిప్పేయచ్చు. అండ్ అలాగే టచ్ సెన్సార్లు ఉంటాయి కదా, నెత్తి మీద, పొట్ట మీద అండ్ నడ్డి మీద, వాటిని తాకి మనం మన ఎలిగ్గాడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే మార్చచ్చు అనమాట. అలాగే మనకి ఇది విషెస్ కూడా చెప్తుంది అనమాట. మెర్రీ క్రిస్మస్, లేదంటే హ్యాపీ బర్త్డే, లేదంటే హ్యాపీ వ్యాలంటైన్స్ అంట. ఇది చెప్పించుకుందాం మనకి మనం. అండ్ సో ఓహో ఆహా with you. Every day feels like Valentine's
అది లెక్క సేమ్ టు యూ ఎలిక్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అలాగే మనం దీనిలో టైమర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఎంతసేపు కావాలో అంతసేపు పెట్టుకొని దీని నెత్తి మీద మనం కనుక కొట్టేసామనుకోండి టైమర్ ఆన్ అయిపోద్ది. 1 minute అంటా నేను వాటర్ తాగేసి వస్తా అంత లోపల మావాడికి ఫిట్స్ వచ్చేసి. సో నేను ఇంకా నీళ్ళు తాగుతూనే ఉన్నాను అండ్ మా వాడు మాత్రం చూడండి ఫిట్స్ వచ్చేట్టు కొట్టేసుకుంటున్నాడు అని చెప్పేసి బేసిక్ గా టైం అయిపోయిందని చెప్పి అర్థం అనమాట. ఈ విధంగా వస్తే ఇంకా దీని ముఖంలో బ్రైట్నెస్ అండ్ అలాగే ధరించే వాల్యూమ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 450 mAh బ్యాటరీ 1.5 గంట వస్తుందంట. అండ్ అలాగే దీనికి మీరు చూసుకున్నట్లయితే సీ టైప్ బొక్కున్నది చూడండి ఛార్జీ పెట్టుకోవడానికి. అండ్ మీరు ఇక్కడ సైడ్ లో కనుక చూసుకున్నట్లయితే మీకు మ్యాగ్నెటిక్ కనెక్షన్లు ఉన్నాయి చూడండి. ఈ ఏటికంటే మన ఎలిక్ గాడికి గర్ల్ ఫ్రెండ్ అతికించడానికి ఆల్రెడీ ఈడి గోల్ చాలదన్నట్టు వీడికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ పింక్ గా ఉంటుందంట. దాన్ని అతికిస్తే ఈ రెండు ముచ్చట్లు ఎట్టుకుంటూ ఉంటాయి. మనకైతే మైండ్ బాధ ఇటు రచ్చ తట్టుకోలేక. నెక్స్ట్ మన దగ్గర ఉన్నది ఏఐ పవర్డ్ గింబాల్ Insta360 Flow దీని పేరు. దీనిలో అంతా మ్యాగ్నెటిక్ ఇలా తిప్పామంటే మనకి ఇది ఆన్ అయిపోద్ది. బ్లూటూత్ ద్వారా మనం దీని ఫోన్ కనెక్ట్ చేసేయాలి. అండ్ ఫోన్ లో Insta360 అనే యాప్ డౌన్లోడ్ చేసి దానిలో ఈ గింబాల్ ని సింక్ చేస్తే దీని యొక్క అన్ని ఫీచర్లు మనం కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీని క్లాంప్ లో మనం మన ఫోన్ నెట్టేయాలి. అయినా ఫోన్ పెడితే బరువు అయితే ఉన్నదిరా బాగా చీను పోస్తున్నది. ఛార్జింగ్ కోసం దీనికి సీ టైప్ బొక్కున్నది. 12 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ కనెక్ట్ చేసిన మొబైల్ కి ఈ గింబాల్ ని మనం పవర్ బ్యాంక్ లెక్క కూడా వాడచ్చు. ఇక్కడ జాయ్స్టిక్ లెక్క ఉన్నది చూడండి. దీంతో మనం మన ఫోన్ యొక్క డైరెక్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ వీల్ ని కనుక మనం తిప్పామంటే మనకి ఫోన్ లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతా ఉంటాయి. ఈ బటన్ ని మనం సింగిల్ ప్రెసింగ్ కనుక చేసామంటే మనకి ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా మధ్య షిఫ్ట్ అవుతా ఉంటుంది. అదే డబుల్ ప్రెస్ కనుక చేసామంటే మనకి ఫోన్ అడ్డంగా వీడియో తీయాలా నిలువుగా వీడియో తీయాలా షిఫ్ట్ అవుతా ఉంటుంది. ఇదేమో పవర్ బటన్ అండ్ ఈ బటన్ నొక్కితే మనకి రికార్డింగ్ మొదలవుద్ది. అలాగే మనకి ఫోన్ ఏ డైరెక్షన్ లో పడితే ఆ డైరెక్షన్ అంతా వంగిపోయి ఉన్నది. మనం ముందు నుండి ఈ బటన్ కనుక 2 సార్లు కనుక వచ్చామంటే మనకి ఫోన్ స్ట్రైట్ అయిపోద్ది. ఇలా పైకి లాగి దీన్ని సెల్ఫీ స్టిక్ లెక్క కూడా వాడుకోవచ్చు. కింద లాగి దీన్ని ట్రైపాడ్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రంట్ లో ఉండే బటన్ ని సింగిల్ టైం కనుక ప్రెస్ చేసామంటే మనకి డీప్ ట్రాక్ మోడ్ ఆన్ అయిపోద్ది. అంటే దీని ముందరే ఉన్నాడో వాడిని సబ్జెక్ట్ చేసుకుని వాడు ఏ డైరెక్షన్ లో వెళ్తే ఆ డైరెక్షన్ లో ఇది కూడా ఏ సహాయంతో తిరిగేస్తూ వాడు ఫ్రేమ్ లో నుంచి వెళ్ళిపోకుండా చూసుకుంటుంది. ఇవన్నీ ఓకే కానీ ఈ గింబాల్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటంటే 3-axis స్టెబిలైజేషన్. మనం ఈ స్మార్ట్ ఫోన్స్ లో వీడియో తీసేటప్పుడు మార్నింగ్ లో అనుకోండి ఆ స్మార్ట్ ఫోన్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఈ రెండు పద్ధతుల్ని యూజ్ చేసి వీడియోలో షేక్ ని తగ్గిస్తాయంట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఫిజికల్ గా లెన్స్ లు పైకి కిందకి కదిలి వీడియోలో ఉండే షేక్ ని కౌంటరాక్ట్ చేయడం. దాంతో పాటు ఇంకా రఫ్ ఎడ్జ్లు ఏమైనా ఉంటే వాటిని స్మూత్ చేయడానికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే యూజ్ అవుతుంది. ఈ రెండు కాకుండా ఇంకో ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ఫిజికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లెక్క ఈ గింబాల్ పనికి వస్తుంది. అంటే జస్ట్ 2 dimensions లో కాకుండా ఆల్ 4 పడిపోయిందిరా. ఎనీవేస్ ఆల్ డైరెక్షన్స్ 3-axis స్టెబిలైజేషన్ విల్ బి ప్రొవైడెడ్ బై దిస్ గింబాల్. ఇన్ ద నైట్ టైం గింబాల్ ఎఫెక్ట్ మీరు బాగా గమనించవచ్చు. గింబాల్ పెడితే మీకు ఫుటేజ్ ఎంత బాగున్నది లేదంటే ఎంత చండాలంగా ఉన్నది అని చెప్పేసి. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లో ఫోన్ లో ఏదైతే ఉన్నదో అది రాత్రి పూట్ల సరిగ్గా పనిచేయదు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లో ఫ్రేమ్ వైజ్ అనాలిసిస్ జరుగుతుంది. అంటే ప్రతి ఫ్రేమ్ ని దాని యొక్క ప్రీవియస్ ఫ్రేమ్ తో కంపేర్ చేసి ఏదైనా షేక్ ఉంటే దాన్ని తీసేస్తుంది. కానీ రాత్రులు లైట్ లేనందువల్ల తక్కువ ఇన్ఫర్మేషన్ సెన్సార్ లోకి వచ్చినందువల్ల ఫ్రేమ్ వైజ్ అనాలిసిస్ కష్టమైనందు కారణంగా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కష్టం అవుతుందంట. Insta360 యాప్ లో ఈ గింబాల్ తో తీయగలిగే రకరకాల వీడియో ఫోటో మోడ్లు ఉన్నాయి. ఎన్ని చెప్పే ఓపిక నాకు లేదులే కానీ అదేందో 360 పానో ఫోటో అంట. అన్ని డైరెక్షన్ లో ఆటోమేటిక్ గా ఏఐ గేలు ఉపయోగించి గింబాల్ తిరిగి 18 ఫోటోలు తీసింది. వాటన్నిటిని జాయిన్ చేసి ఈ 360 డిగ్రీల ఫోటో అయితే తీసి చూడండి గైస్. భలే ఉన్నది రా. నా మొక్కం చూడండి ఎలా ఉన్నదో. ఇట్ట ఏ గింబాల్ లో దూరినట్లుగానే ఈ మధ్య డ్రోన్ లో కూడా దూరిపోతున్నదంట. అంటే డ్రోన్లు అంటే మనం నెక్స్ట్ కొనబోయే లక్షల విలువ చేసే డీజే డ్రోన్ అదో ఇది అనుకుంటున్నారేమో. నో బీటెక్ ఫస్ట్ ఇయర్ పిల్లకాయలు కూడా ఈ మధ్య ఏఐ ఇన్వాల్వ్ చేస్తూ డ్రోన్లను తయారు చేస్తున్నారంట. అండ్ డ్రోన్లు మాత్రమే కాదు ఏఐ ట్రావెల్ ప్లానర్లు ఏఐ వీల్ చైర్లు ఇట్లా ఎక్కడ కుదిరితే అక్కడంతా ఏఐ దోపేస్తున్నారంట. ఇలాంటి కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకున్న అద్భుతమైన కరికులమే కారణం. అండ్ వాళ్ళందరూ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో గ్లోబల్ బీటెక్ డిగ్రీ ఇన్ సిఎస్ అండ్ ఏఐ చేస్తున్న స్టూడెంట్స్. ఇక్కడ వీళ్ళకి మోస్ట్ అడ్వాన్స్డ్ కరికులం తో పాటుగా స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీ చేయడానికి ప్రాక్టికల్ అండ్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తారంట. విచ్ ఇంక్లూడ్స్ వర్క్ షాప్స్ అండ్ ప్రాజెక్ట్స్. అలాగే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లైక్ గూగుల్ అండ్ ఫ్లిప్కార్ట్ లో ఉండే లీడర్స్ తో స్టూడెంట్స్ కి పర్సనల్ మెంటర్షిప్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తారంట. సింగపూర్ సిలికాన్ వ్యాలీ ఇన్ యుఎస్ఏ ఇట్లా విదేశాలకు వెళ్ళి ఇంటర్నేషనల్ టెక్ కాన్ఫరెన్సెస్ అండ్ ఈవెంట్స్ లైక్ హెచ్ పేర్ లో కూడా స్టూడెంట్స్ కి పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీస్ కల్పిస్తారు. రీసెంట్ గా ఈ న్యూటన్ స్కూల్ స్టూడెంట్ అయిన
ఆదిత మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వికీమీడియా హ్యాకథాన్ ఇన్ ఎస్టోనియా యూరప్ కి ఇన్వైట్ చేయబడిందంట. ఏమో ఈ అమ్మాయి లెక్క మీరు కూడా ఇంకొద్ది రోజుల్లో తయారవచ్చేమో. ఒకవేళ ఈ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో మీరు కూడా చదవాలనుకుంటే NSCAT phase 3 వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 20th April జరుగుతున్నది. అండ్ మీరు కనుక మంచిగా పర్ఫార్మ్ చేసినట్లయితే 100% స్కాలర్షిప్ తో మీకు న్యూటన్ స్కూల్లో సీట్ లభించే అవకాశం ఉందంట. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ కి వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. 19th లాస్ట్ డేట్ అంటే రిజిస్ట్రేషన్ కి. సో ఇక 3 రోజులే ఉన్నాయి, హరి పోండి. మరి నెక్స్ట్ ముందే ఉన్నాయి స్మార్ట్ ఎయిర్ డ్రమ్స్. మామూలుగా ట్రెడిషనల్ ప్రొఫెషనల్ డ్రమ్ సెటప్ లో అనుకోండి ఒక్కొక్క డ్రమ్ ఇంత ఉంటాయి, భయంకరంగా బరువు కూడా ఉంటాయంట. అండ్ మనం ఒక దగ్గర వాటిని బిగించామనుకోండి అవి పెద్దగా పోర్టబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ వచ్చేసి అర్జెంట్ గా 5 నిమిషాల్లో మా ఇంటికి వచ్చి డ్రమ్ పర్ఫార్మెన్స్ ఇమ్మన్నాడు అనుకో, నాట్ పాసిబుల్ అది అసలు. డ్రమ్లన్నీ సంకల్లో పెట్టుకుని పరిగెత్తడం. సో అందుకనే ఈ స్మార్ట్ ఎయిర్ డ్రమ్స్ అయితే కనిపెట్టారు. ఏరో బ్యాండ్ పాకెట్ డ్రమ్ 2+ అంటే దీని పేరు. దీని కనుక మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉన్నది. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2 డ్రమ్ స్టిక్లు. అండ్ ఆ తర్వాత ఇదేంద్ర ఇదే ఈ 2 అతుక్కొని ఉన్నాయి రే. హై హ్యాట్ టు BASS డ్రమ్ అంట. ఆ తర్వాత రకరకాల వైర్లు గీర్లు ఉన్నాయి. అండ్ ఇది ఒక అడాప్టర్ అయితే ఉంది. ఫస్ట్ నిన్ను అడిచిన కేబుల్స్ తోనే ఛార్జింగ్ పెట్టేద్దాం. ఈ డ్రమ్ స్టిక్స్ ని అలాగే ఈ ఫుట్ పెడల్ ని మనం బ్లూటూత్ ద్వారా మన ఫోన్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ డ్రమ్స్ ఎలా వాడాలో నేర్పించడానికి వీటిని తయారు చేసిన ఏరో బ్యాండ్ వాడితే ఒక యాప్ అయితే ఉంది. దానిలో మనకి ఫ్రీ మోడ్, సాంగ్ మోడ్, లెవెల్ మోడ్ అని చెప్పేసి 3 మోడ్లు అయితే ఉన్నాయి. మనం ఫ్రీ మోడ్ లోకి పోదాం. అండ్ దానిలో కూడా 7 కీ మోడ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ పవర్ బటన్ నొక్కితే గుర్రం అని చెప్పి వైబ్రేట్ అయ్యి మనకి బ్లూగా వెలిగి డ్రమ్ స్టిక్లు ఆన్ అయిపోయి చూడండి గైస్. సో ఈ డ్రమ్ స్టిక్లు మన చేతిలో పెట్టేసామా, ఫోన్ ని మనం ముందర పెట్టేసామా, ఫుట్ పెడల్స్ ని కాళ్ళ దగ్గర పెట్టేస్తే ఇంకా పర్ఫార్మెన్స్ కి అంతా రెడీ. సో గైస్ ఇప్పుడు కనుక నేను గాల్లో కొట్టినట్లయితే సౌండ్స్ వచ్చేస్తున్నాయి చూడండి. ఈ 2 డ్రమ్లు బ్రహ్మాండంగా సింక్ అయిపోయి ఉంటాయి. సచ్ దట్ నేను అట్ట ఈ చేత్తో ఇక్కడ కొట్టినా ఈ చేత్తో ఇక్కడ కొట్టినా ఒక డ్రమ్మే తగులుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొట్టినా సేమ్ డ్రమ్ము, ఇక్కడ కొట్టినా సేమ్ డ్రమ్. ఒక్కసారి మీకు ఈ డ్రమ్ స్టిక్స్ ని ఎలా వాడాలో వచ్చేసిన తర్వాత వీటిని మీరు బ్లూటూత్ ద్వారా ఫోన్ కాకుండా ఈ అడాప్టర్ కి అయితే కనెక్షన్ ఇవ్వచ్చు. ఈ అడాప్టర్ ని ఆక్స్ కేబుల్ ద్వారా మనం ఈ పెద్ద స్పీకర్ కి అయితే కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు కొట్టామంటే లౌడ్ స్పీకర్ లో నుంచి అద్దరిపోతున్నది గైస్ సౌండ్. అండ్ దీని ద్వారా వచ్చే సౌండ్ క్వాలిటీ మీరు ఏ స్పీకర్ కనెక్ట్ చేస్తున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది గమనించండి గైస్, నేను నా ముందరుండే డ్రమ్ చాలా నిదానంగా కొడుతున్నా అండ్ కొంచెం సౌండ్ వస్తుంది కదా, అదే నేను స్లోలీ ఫోర్స్ పెంచితే అదే డ్రమ్ గట్టిగా సౌండ్ కూడా ఇస్తాను చూడండి. ఈ విధంగా మీకు మోస్ట్ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ని డ్రమ్ స్టిక్లు ప్రొవైడ్ చేస్తాయి. క్రాష్, హై టామ్, మిడ్ టామ్, రైడ్, ఫ్లోర్ టామ్, స్నేర్, క్లోజ్డ్ హై హ్యాట్ పెడల్, BASS డ్రమ్ పెడలు. ఇదంతా మన ముందు ఉండే డ్రమ్ములు. మరి ప్రొఫెషనల్ డ్రమ్మర్స్ కే తెలియాలి నేను కరెక్ట్ గా చెప్పానో లేదో వాటి పేర్లు. మరి బిల్డ్ క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఇట్లా కొట్టేటప్పుడు చాలాసార్లు కింద పడేసా కానీ వాటికి ఏం కాలేదు. సో మీరు వీటితో ఈ విధంగా ప్రొఫెషనల్ డ్రమ్ పర్ఫార్మెన్స్ ముందర డ్రమ్ములు లేకుండానే గాలిని కొడితే ఇచ్చేయచ్చు. న్యూటన్ స్కూల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని కూడా వెళ్ళి చెక్అౌట్ చేయండి. ఓకే, టాటా, బాయ్ బాయ్.